హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు గోధుమ రవ్వ కేక్ చేశాను. రవ్వతో చేస్తారు కానీ నేను గోధుమ రవ్వతో ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేసి ఇంత బాగా వచ్చింది. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి. బొంబాయి రవ్వతో కేక్ చేయడం ఇంతకుముందు ట్రై చేశాను. గోధుమ రవ్వతో ఇదే మొదటిసారి. ఎగ్లెస్ కేక్ అండి ఇది. గోధుమ రవ్వతో చాలా బాగా వచ్చింది. ఇంట్లో బొంబాయి రవ్వ లేనప్పుడు గోధుమ రవ్వతో ఇలా ట్రై చేసి చూడండి. నాకు బాగా నచ్చింది. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఓకే, మొదటగా కావలసినవి గోధుమ రవ్వ 1 కప్పుడండి. ఇది చాలా బలం అండి, చాలా విటమిన్స్ ఉన్న గోధుమ రవ్వని తీసుకోండి. మొదటగా 1 కప్పు గోధుమ రవ్వ కప్పుతోనే ఇంకొక కప్పు చక్కెర అండి. చక్కెరను 1 కప్పు తీసుకోవాలి. వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత ఈ మిక్సీ పట్టిన పౌడర్లో 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, నేను చూపిస్తున్న గంటెతో 2 గంటల ఆయిల్ కలిపి, కొంచెం వంట సోడా నేను చూపిస్తున్న విధంగా వేయాలి. ఆయిల్ పల్లి నూనె కాకుండా చూసుకోవాలి. బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, ఎగ్లెస్ కేక్ కాబట్టి 1 కప్పు పెరుగు యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేయాలి. చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేయాలి. వేస్తే చాలా బాగుంటుంది. వేడి చేసి చల్లార్చిన పాలు నేను చూపించిన విధంగా వేయాలి. వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకొని అలాగ పేస్ట్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్ టైట్గా ఉంటే కొన్ని పాలు వేసుకొని అలా లూజ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఎంత బ్యాటర్ నేను చూపించే విధంగా వచ్చేంత వరకు కూడా చూసుకోవాలి. ఏదైతే గిన్నెలో కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి రాసి దాని మీద పొడి పౌడర్ మైదా పిండిని చల్లుకోవాలి. బబుల్స్ లేకుండా నేను ఏదైతే గిన్నెను అలా అంటున్నానో అలా అని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక మందపాటి కళాయిని గ్యాస్ మీద పెట్టాలి. దాని లోపల కేక్ చేసే గిన్నెను కూడా పెట్టి దానిని ప్లేట్తో కవర్ చేసి దాని మీద ఇంకో గిన్నెతో బోర్లించి ఆవిరి బయటికి పోకుండా దాన్ని కవర్ చేసి పెట్టాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ట్రై చేయాలి. ఆవిరి ఏమాత్రం బయటికి పోకుండా 40 మినిట్స్ పెట్టాలి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆ విధంగా ఉంటుంది కేక్. దానిని కొంచెం 2-3 నిమిషాల తర్వాత అలా స్పూన్తోని చూడాలి, ఫోక్ స్పూన్తోని. నెక్స్ట్ కొంచెం చల్లగా అయినాక దాన్ని వేరే ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం. చూడండి ఎంత ప్లఫీగా ఉందో. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది కదా కేక్. మా పిల్లలు దీన్ని చూసి ఎంత బాగా ఉంది మమ్మీ, తినేస్తాం అంటున్నారు. కానీ నేను వీడియో తీస్తూ చూపిస్తున్నాను. చూసారండి, కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు. ఎంత బాగా వచ్చిందో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఓకే అండి, చూశారు కదా, ఎగ్లెస్ గోధుమ రవ్వ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని మా పిల్లలు ఇద్దరు కలిసి కట్ చేసుకొని మేము టేస్ట్ చేసామండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చిందండి. చూడండి, మా పిల్లలు ఇద్దరు కేక్ని బర్త్డే లాగా కట్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉందండి కేక్ కూడా, రవ్వగా ప్లఫీగా చాలా బాగుందండి. నేను చేసిన ఎగ్లెస్ గోధుమ రవ్వ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ కేక్ చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ టేస్ట్ వివరాలు నాకు తెలియజేయండి. చూడండి, మా పాప చూపిస్తుంది కేక్ ఎంత ప్లఫీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.